హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రశస్త నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి ఉదయం దేవునితో అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా దేవునిపై పూర్ణ హృదయంతో ఆధారపడటం, యవనస్తుల కోసం ఆధ్యాత్మిక ధ్యానం మనం చేయబోతా ఉన్నాం కనుక ఈ అంశము నిమిత్తమే ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా మంచి దేవ, గొప్ప దేవ, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలయ. ఏ మంచి లేని మా బ్రతుకులలో మరొక నూతన దినాన్ని దయచేసినందుకే స్తోత్రాలు తండ్రి. ఈరోజు యవనస్తుల కోసమే ఆధ్యాత్మిక జ్ఞానం, దేవునిపై పూర్ణ హృదయంతో ఎలా ఆధారపడాలో మీ వాక్యానుసారముగా సామెతల గ్రంథములో నుండి 3వ అధ్యాయముల నుండి మేము ధ్యానం చేయబోతూ ఉండగా, అయా ఈ ధ్యానాంశమును మీరే దీవించండి. ఈ అంశమును మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, నిన్నటి దినాన్న చిన్నపిల్లలకు దేవుని యొక్క తోడ్పాటు, చిన్నపిల్లలు దేవునిపై ఎలా ఆధారపడాలో, దేవునిపై ఎలా నమ్మకం ఉంచాలో నిన్నటి దినాన్న చిన్నపిల్లల కొరకైనటువంటి ఆధ్యాత్మిక ధ్యానాన్ని మనం చేశాం. దేవునిపై పూర్ణ నమ్మకం వచ్చినప్పుడు దేవుని యొక్క ఏర్పాటులో మనం ఉంటామని, దేవుడు ప్రార్థన చేయటం మనకు నేర్పిస్తాడు. ఆయన మాట వినటం మనకు తెలుస్తుంది. ఏ విషయంలో కూడా మనం భయపడము అని నిన్నటి దినాన్న చిన్న పిల్లల కొరకైనటువంటి దేవునిపై ఎలా నమ్మకం ఉంచాలి అనేటువంటి విషయాన్ని మనం ధ్యానం చేసాం. ఈరోజు యవన బిడ్డలకు, అంటే టీనేజ్ వయస్సు వారికి, టీనేజ్ వయస్సు అనంటే ఎవరిని టీనేజర్స్ అని మనం అంటాం. దేని పిల్లరా, టీనేజ్ అనంటే 13 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల మధ్య వయసు గల వారందరినీ మనం టీనేజర్స్ అని అంటాం. ఇదేం పిల్లరా, ఈ వయస్సులో సాధారణంగా మనం ఆలోచన చేస్తే పిల్లలలో చైల్డ్హుడ్ అంటే పిల్లల దశ ముగించబడి పెద్దవారిగా అడల్ట్హుడ్ అనేటువంటి స్టేజ్కి వారు మారుతారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది చిన్న పిల్లల నుండి పెద్దవారిగా మారేటువంటి ఒక ముఖ్యమైనటువంటి మానవులలో ఒక పరివర్తన దశ. ఈ దశలోనే వారి యొక్క శారీరక మానసిక మార్పులు మనం గమనిస్తూ ఉంటాం. మగపిల్లల్లో అయితే హార్మోన్ల ఇన్బ్యాలెన్స్ వల్ల, హార్మోన్ల స్రావాల వలన వారి శరీరము, ఆలోచనలు, ప్రవర్తనలు వేగంగా మార్పులు కనిపిస్తూ ఉంటాయి. ఆడపిల్లల్లో కూడా యొక్క గొంతు యొక్క స్వాహ్యపరమైనటువంటి మార్పులు మనం వారి పరివర్తనలో వేగంగా మారటం మనం చూస్తూ ఉంటాం. ఇదేం పిల్లరా, ఇలాంటి టీనేజర్స్ అంటే 13 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారికి ఈ రోజున దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో సామెతల గ్రంథం 3వ అధ్యాయముల నుండి ఒక ఆధ్యాత్మికమైనటువంటి ధ్యానం. ఇదేం పిల్లరా, ఈ 3వ అధ్యాయం చదువుకునే పిల్లలకు, చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు కూడా ఎన్నో ఆత్మీయమైనటువంటి విషయాలను తెలియచేస్తూ ఉంది. ఈ రోజున మనం యవనస్తుల కోసం ఆధ్యాత్మికమైనటువంటి ధ్యానం అంశం ఏమిటంటే దేవునిపై పూర్ణ హృదయంతో ఆధారపడటం. టీనేజ్లో ఉన్నటువంటి యవన బిడ్డలు, యవన కుమార్తెలు దేవునిపై పూర్ణ హృదయంతో ఎలా ఆధారపడాలో ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ఇదేం పిల్లారా, ముఖ్యంగా యవన బిడ్డలైన వారి జీవితంలో 4 విషయాలు వారి జీవితంలో కలిగి ఉండాలి. 4 అంశాలు. ఈ 4 అంశాలు వారికి జీవిత పాఠాలుగా ఎవరైతే ఈ టీనేజర్స్ ఉన్నారో, ఈ 13 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల మధ్య వయసులో ఉన్నారో వారందరూ కూడా ఈ 4 అంశాలను క్షుణ్ణంగా వాటిని విని వాటి ప్రకారము వారి జీవితంలో అన్వయించుకుంటే
వారి జీవితానికి ఈ 4 అంశాలను అన్వయించుకుంటే దేవుని యొక్క ఉన్నతమైన ఆశీర్వాదాలను పొందుకుంటారు. అవేమిటంటే, మొదటిది దేవునిపై సంపూర్ణ నమ్మకం ఉంచటం. మొదటిది దేవునిపై సంపూర్ణ నమ్మకం ఉంచటం. ప్రియమైన పిల్లలారా, టీనేజ్లో ఉన్నటువంటి పిల్లలు నాకు అన్నీ తెలుసులే అని తల్లి తండ్రులను వారి మాటను వారు వినకపోవడం మనం చూస్తూ ఉంటాం. మనకు అన్నీ తెలుసు అని మనం అనుకుంటాం, కానీ దేవునికి మన భవిష్యత్తు గురించి పూర్తి అవగాహన ఉంది. మన తల్లిదండ్రులకు మంచి అవగాహన ఉందో లేదో, కానీ నిన్ను పుట్టించిన నీ దేవునికి మన భవిష్యత్తు గురించి పూర్తి అవగాహన ఉంది. కాబట్టి మీ నిర్ణయాల్లో ఆయనకు మొదటి స్థానం ఇవ్వాలి. ప్రియమైన పిల్లారా, మీ నిర్ణయాల్లో దేవునికి మొదటి స్థానం ఇస్తూ ఉన్నారా లేదో చూసుకోవాలి. మొదటిది దేవునిపై సంపూర్ణ నమ్మకం ఉంచాలి. రెండోది మన స్వబుద్ధిని పక్కన పెట్టాలి. ప్రియమైన పిల్లారా, మన పరిమిత జ్ఞానం మనల్ని తప్పుదారి పట్టించవచ్చు, కానీ మన తర్కానికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వకుండా వాక్యాధారంగా ఆలోచించడం మనం నేర్చుకోవాలి. మనకున్నది పరిమితమైన జ్ఞానమే. జ్ఞానానికి మూలకర్త ఎవరని ధ్యానం చేశాం? దేవుడే. కాబట్టి దేవుడు మన యొక్క మరి జీవితంలో మనము ఏ రీతిగా ముందుకు కొనసాగాలో, మన జీవిత కాలంలో మనం వేటిని ఎంచుకోవాలో, మరి దేని ప్రకారము మనం నడిస్తే మన జీవితం ఉన్నతమైన స్థితికి వెళుతుందో ఆయనే మరి వాక్యానుసారంగా మనతో మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి ప్రతి విషయంలో కూడా మన స్వబుద్ధిని పక్కన పెట్టి మన పరిమిత జ్ఞానం మనల్ని తప్పుదారి పట్టిస్తుందని నమ్మి దేవుని యొక్క వాక్యాధారంగా ఆలోచించడం మనం నేర్చుకోవాలి. రెండవది ఏంటండి? వాక్యాధారంగా ఆలోచించడం అంటే మన స్వబుద్ధిని పక్కన పెట్టడమే. మన స్వబుద్ధిని పక్కన పెట్టాలి. మూడవది ప్రతి మార్గములో ఆయనను ముందు పెట్టాలి. ప్రతి విషయంలో ఆయనకు మొదటి స్థానం ఇవ్వాలి. కేవలం పెద్ద నిర్ణయాలనే కాదు, కానీ మన దైనందిన చిన్న పనుల్లో కూడా దేవుని సహాయం అడిగేటువంటి మనసు మనం కలిగి ఉండాలి. అప్పుడు ఆయన మీ కష్టమైన త్రోవలను సుగమం చేస్తాడు. ప్రియమైన పిల్లలారా, ప్రతి మార్గంలో ప్రతి విషయంలో ఆయనకు మొదటి స్థానం ఇవ్వాలి. ఆయన సహాయం కోసం వేచి ఉండాలి. ప్రియమైన పిల్లలారా, మూడవది ప్రతి మార్గంలో కూడా ఆయనను మనం మరి ముందు పెట్టుకోవాలి. నాలుగవది దేవునికి భయపడాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. చెడు నుండి దూరంగా ఉండటమే నిజమైన జ్ఞానం. చెడుకు దూరంగా బ్రతకడమే నిజమైన జ్ఞానం. యవ్వన కాలంలో వచ్చే ఆకర్షణలకు లోబడకుండా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా మీ శరీరానికి మరియు మీ ఆత్మకు ఆరోగ్యాన్ని ఇస్తుంది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన పిల్లారా, కాబట్టి ప్రతి టీనేజర్ దేవుని ఈ 4 జీవిత పాఠాలు వారు అవగాహన పొందుకొని ఈ 4 అంశాలు మన జీవితాన్ని, మీ యవ్వన జీవితానికి అప్లై చేసుకుంటే ఏమిటవి? దేవునిపై సంపూర్ణ నమ్మకం ఉంచడం, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా దాన్ని పక్కన పెట్టేయడం, ప్రతి మార్గంలో ఆయన సహాయం కోసం అడగడం, నాలుగోది దేవునికి భయపడడం. ఈ 4 విషయాలు ఏ టీనేజర్స్, ఏ యవన బిడ్డ జీవితంలో ఉంటాయో వారిని దేవుడు అమితంగా ఆశీర్వదిస్తాడు. మరి ఈ లోకంలో వచ్చేటువంటి యవన కాలంలో వచ్చే ఆకర్షణలకు లోబడకుండా, మరి ఈ యవన కాలంలో వచ్చేటువంటి మరి ఆ యొక్క హార్మోన్ల ప్రభావంలో వచ్చేటువంటి ఆ హార్మోన్ల ఇన్బ్యాలెన్స్ వలన కలిగేటువంటి ఆ యొక్క మరి విపరీతమైనటువంటి కోరికలను మరి ప్రక్కన పెట్టి దేవుని యొక్క ఉన్నతమైన మరి పిలుపులో మనం ఉంటాం. ప్రియమైన పిల్లారా, కాబట్టి ఈ రోజున ఈ 4 అంశాలు ప్రతి టీనేజర్స్ కలిగి ఉండి దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలని మరి నేను తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైన పిల్లారా, ఒక చిన్న మరి కథను మీకు తెలియచేస్తాను. రాహుల్ అనేటువంటి ఒక కుమారుడు తాను తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి మరి ఇబ్బందిని ఎదుర్కొన్నాడో ఒక చిన్న కథ మీకు తెలియజేస్తాను. రాహుల్ అనేటువంటి ఒక తెలివైన విద్యార్థి తన పై చదువుల కోసం
ఏ కాలేజీని ఎంచుకోవాలి అనే విషయంలో అతను చాలా తర్జన భర్జన పడుతుంటాడు. అతని స్నేహితులందరూ ఒక ఖరీదైన కాలేజీలో చేరుతూ ఉన్నారు. చాలామంది అప్పటికే చేరిపోయారు. కాబట్టి తను కూడా అక్కడే చేరాలని తన సొంత తెలివితేటలతో ప్లాన్ చేసుకుంటాడు. కానీ లోపల ఏదో తెలియని ఆందోళన. ఒకరోజు సాయంత్రం ఏం చేస్తాడంటే, రాహుల్ తన బైబిల్ తెరిచినప్పుడు సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5, 6 వచనాలు ఆ ఆ వాక్యాలు అతని కంటపడటం జరిగింది. అక్కడ ఏముంది? ప్రియదేని పిల్లారా, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేస్తాడని అక్కడ ఆ వాక్యం అతని కంటబడుతుంది. తన సొంత ఆలోచనలు మరియు ఇతరుల అభిప్రాయాల కంటే దేవుని చిత్తం తెలుసుకోవడం ముఖ్యమని ఆ సమయంలో ఆ వచనాలు చదివిన తరువాత రాహుల్ గ్రహిస్తాడు. రాహులు వెంటనే మోహరించి, ప్రభువా, నా మార్గాలను నీకు అప్పగిస్తా ఉన్నాను, నన్ను నడిపించు అని ప్రార్థిస్తాడు. ఆశ్చర్యకరంగా కొన్ని రోజుల తర్వాత ఏం జరుగుతుందంటే, అతనికి మరొక మంచి అవకాశం మంచి కాలేజీలో రావటం జరుగుతుంది. అది అతని ప్రతిభకు మరియు అతని భవిష్యత్తుకు ఎంతో పేలు చేసేదిగా ఉండటం రాహుల్ గమనిస్తాడు. కాబట్టి తన స్వబుద్ధి కంటే దేవునిపై ఆధారపడటం ఎంత శ్రేష్టమో, ఆ ఆధారపడటం కూడా పూర్ణ హృదయంతో ఆధారపడటం ఎంత శ్రేష్టమో రాహుల్ ఆ రోజున తెలుసుకుంటాడు. నా ప్రియ దేవుని పిల్లలారా, యవన బిడ్డలారా, మరి మీరు కూడా ఇలాగుననే కాలేజీని ఎంచుకునే విషయంలో, మరి ఏ కోర్సుని ఎంచుకోవాలో, మరి కోర్సుని ఎంచుకునే విషయంలో, హాస్టల్ని ఎంచుకునే విషయంలో, మరి ఉద్యోగాన్ని ఎంచుకునే విషయంలో చాలా తర్జన భర్జన పడుతూ ఉంటారు. అయితే అన్ని ఆలోచనల కంటే మొదటిగా దేవునిపై పూర్ణ హృదయంతో ఆధారపడతా ఉన్నావా? ప్రియ దేవుని పిల్లరా, రాహుల్ ఏ రీతిగా మరి తాను తన సొంత తెలివితేటలతో ప్లాన్ చేసుకున్నాడు, కానీ పని అయిందా? అవ్వలేదు. కానీ దేవుని యొక్క వాక్యము మీద ఆధారపడినప్పుడు, దేవునిపై పూర్ణ హృదయంతో ఆధారపడినప్పుడు రాహుల్ జీవితంలో తన భవిష్యత్తుకు, తన ప్రతిభకు, తనకున్న జ్ఞానానికి ఏది సరిపోతుందో ఆ కాలేజీలో దేవుడు మరి దారులు తెరిచాడు. తద్వారా తాను ఉన్నతమైన స్థితికి వెళ్ళాడు. ప్రియా యవన బిడ్డలారా, మీరు మీ జీవితంలో ఎలాంటి నిర్ణయాలు చేస్తూ ఉన్నారు? దేవునిపై పూర్ణ హృదయంతో ఆధారపడతా ఉన్నారా? ఈ 4 జీవిత పాఠాలు, ఈ 4 అంశాలు మీ జీవితంలో ఉన్నాయా? 1, దేవునిపై సంపూర్ణంగా నమ్మకం ఉంచడం. 2వది, మీ స్వబుద్ధిని పక్కన పెట్టడం. 3వది, ప్రతి విషయంలో దేవుని సహాయాన్ని అడగడం. 4వది, దేవునికి భయపడుతూ జీవించడం. ప్రియదేని పిల్లారా, ఈ 4 అంశాలు మీ జీవితంలో మీరు కలిగి ఉండి దేవునిపై పూర్ణ హృదయంతో ఆధారపడితే దేవుడు మీకు మరి సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదాలను, ఉన్నతమైన భవిష్యత్తును దయచేస్తాడు. అలాంటి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. మీరు డైరీ రాసుకునేటువంటి బిడ్డలైతే మీ డైరీలో ఈ క్రింది ప్రశ్నలు మీరు రాసుకొని మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకుంటే, ప్రతి యవన బిడ్డ, యవన కుమార్తె ఈ డైరీలో ఈ 3 ప్రశ్నలు మరి మీ జీవితంలో రాసుకొని మరి మీరు మీ జీవితాన్ని పరిశీలన చేసుకుంటే ఏ యవన బిడ్డ కూడా లోకానికి అప్పగింపబడడు. కాబట్టి ఆ ప్రశ్నలు ఏమిటో మీకు ఈ 3 ప్రశ్నలు తెలియజేస్తాను. ఈరోజు నేను దేవునిపై ఆధారపడకుండా నా సొంత జ్ఞానంతో తీసుకుంటున్న నిర్ణయం ఏదైనా ఉందా అని మొదటి ప్రశ్నగా మీరు ఒక పేపర్ మీద రాసుకోనండి. 2వది, నా జీవితంలో దేవుడు నా త్రోవలను సరళం చేసిన సందర్భం ఒకటి గుర్తు చేసుకోగలనా అని ఆలోచించండి. మీ జీవితంలో దేవుడు మీ త్రోవలను ఎన్నిసార్లు సరళం చేశాడో, తప్పుడు మార్గంలో నడుస్తున్నప్పుడు అలా నడవకూడదని ఎన్నిసార్లు గద్దించాడో ఒకసారి గుర్తు చేసుకోండి. 3వది, రాబోయే వారంలో నేను తీసుకునే నిర్ణయాలలో దేవుని చిత్తాన్ని ఎలా వెతకగలను అనేటువంటి ప్రశ్న మీరు వేసుకోండి. ఈ 3 ప్రశ్నలు మీ డైరీలో రాసుకొని ఇప్పుడే కాదు, ఎప్పుడైనా సరే ప్రతిరోజు ఇలా నేను దేవునిపై ఆధారపడకుండా నా సొంత జ్ఞానంతో తీసుకుంటున్న నిర్ణయాలు ఏమైనా ఉన్నాయా
రెండవది, నా జీవితంలో దేవుడు నా త్రోవలను సరళం చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? మూడవది, రాబోయే వారంలో నేను తీసుకునే నిర్ణయాల్లో దేవుని చిత్తాన్ని ఎలా వెతకగలను అని నీవు వాక్యానుసారంగా ప్రభు సన్నిధిలో వెతికితే తప్పకుండా దేవుడు నీకు ఆ ప్రశ్నలకు సమాధానాలు ఇస్తాడు. నీ జీవితం ఏంటో, నీవు ఎలా బ్రతుకుతున్నావో ప్రతి విశ్వాసికి, ఒక యవన బిడ్డకే కాదండి, ప్రతి విశ్వాసికి, రక్షణ పొందుకున్న ప్రతి వారు చేయవలసిన పని ఇవే. కాబట్టి ఇక మనము ఇక్కడే పాఠాన్ని ముగిద్దామా? ప్రియ యవన బిడ్డలారా, మీ యవన జీవితాన్ని దేవునికి ఉపయోగపడే విధంగా మార్చుకోవాలని ఆశపడతా ఉన్నారా? అయితే దేవునిపై పూర్ణ హృదయంతో ఆధారపడటం మీరు ఈ రోజు నుండి ప్రారంభించండి. ఎవరైతే దేవునిపై పూర్ణ హృదయంతో ఆధారపడటం నేర్చుకుంటారో, ఎవరైతే ఈ రోజు నుండి దేవునిపై పూర్ణ హృదయంతో ఆధారపడతానని నిర్ణయం చేశారో, అలాంటి వారు మరి మోకరించి నాతో కలిసి చిన్న ప్రార్థన చేద్దాం. ప్రియమైన పరలోకపు తండ్రి, ఈరోజు నీవు మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. ప్రభువా, మా యవ్వన కాలంలో మా సొంత తెలివితేటల మీద ఆధారపడి తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా అయ్యా, ఇదిగో తండ్రి, మాకు సహాయం చేయండి. మా హృదయం అంతటితోనూ నిన్ను నమ్మడం మాకు నేర్పించండి ప్రభువా. మా చదువులో, మా స్నేహాల్లో మరియు మా భవిష్యత్తు ప్రణాళికల్లో నీ నడిపింపును కోరుకుంటున్నామయ్యా. మా త్రోవలను సరళం చేసి మమ్మలను నీ మార్గంలో నడిపించండి తండ్రి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.